భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో ప్రధానంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంత్ నగర్, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వేతనాలు, ఉద్యోగ రెగ్యులరైజేషన్, ఉపాధి, ఉద్యోగ భద్రత, పని గంటల భారం, పని స్థలాల్లో రక్షణ తదితర సమస్యలతో పాటు వీడీఏ వర్తించే కార్మికులకు 5 ఏళ్లలో ఒకసారి, అది వర్తించని వారికి 2 ఏళ్లకోసారి వేతనాలు సవరించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. 47 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, కేవలము 6-7 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అంటే మొత్తము 4 లేదా 5% మాత్రమే కార్మిక వర్గంలో ఉన్నటువంటి సంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఉన్నారు. వాళ్లకు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి 265 రకాల చట్టాలు వర్తిస్తాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి 44 రకాల చట్టాలు ఈ మధ్య కాలంలో నాకు 29 రద్దు చేసి 4 లేబర్ కోర్సులు తీసుకొచ్చారు. అవి మాత్రమే వాళ్ళకి వర్తిస్తాయి. మిగతా 47 కోట్ల మందికి సంబంధించిన అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సంబంధించి ఏ రకమైనటువంటి చట్టాలు వర్తించవు, ఏ రకమైనటువంటి హక్కులు లేవు. ఈ 47 కోట్ల మంది వెట్టి చాకిరీ చేసేటువంటి బానిసల్లాగా ఇవాళ కార్మికులు ఉన్నారనేటువంటి విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 1948లో కనీస వేతనాల చట్టం వచ్చింది. ఆ కనీస వేతనాల చట్టం కూడా అసంఘటిత రంగ కార్మికులకు వర్తించిన ఒక స్థితి ఉంది. అది సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి వర్తిస్తుంది. ఆ తర్వాత 1947-48 మధ్య కాలంలో ఫ్యాక్టరీస్ చట్టం ఒకటి వచ్చింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిన్నతర, మధ్యతర లేదా పెద్ద తరహా పరిశ్రమల నిర్వహణకు అవసరమైనటువంటి ఆ పరిశ్రమలు ఎట్లా నిర్వహించాలి, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఉండే హక్కులు, వీటికి సంబంధించినటువంటిది ప్రధానంగా ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంబంధించిన వేతనాలు కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదా సర్వీస్ కండిషన్స్ కావచ్చు, లేదా వాళ్ళ రక్షణకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆ చట్టంలో పేర్కొన్నటువంటిది. అందుకనే 1947-48 మధ్య కాలంలో వచ్చినటువంటి ఫ్యాక్టరీల చట్టము ఆ ఫ్యాక్టరీల నిర్వహణకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా ఆ చట్టం ఒకటి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా భారతదేశంలో కాంట్రాక్టు, క్యాజువల్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ కార్మికులు సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే దాదాపు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పెరుగుతున్నటువంటి క్రమంలో 1970లో కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి వచ్చింది చట్టం. అంటే కాలక్రమంలో క్రమంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసి దాని స్థానంలో పర్మనెంట్ కార్మికులను నియామకం చేయాలి. ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి లేదా కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి అంటే శాశ్వత పని స్వభావం ఉన్నటువంటి పని స్థలాల్లో పర్మనెంట్ కార్మికుల్ని మాత్రమే ఉపయోగించాలా, రిక్రూట్ చేయాలా తప్ప కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, క్యాజువల్ వర్కర్స్ని నియమించడానికి, పనిచేయడానికి వీలు లేదనేది 1978లో వచ్చినటువంటి కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ అనేది మనకు చెప్తుంది. ఇది ఇంతవరకు బాగానే ఉంది.